అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం మార్చి మాసం 28వ తేదీ శుక్రవారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గానీ, శారీరకంగా గానీ, మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. కన్యారాశి వారికి స్థిరాస్తి వ్యవహారాలలో చికాకులు తొలగిన, చేపట్టినటువంటి పనులు చకచకా పూర్తి చేస్తారు. వ్యాపారం లాభసాటిగా సాగిన, వృత్తి వ్యాపారంలో నూతన వ్యూహాలతో ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన, చేపట్టినటువంటి పనుల్లో జాప్యం అయినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. దైవ దర్శనాలను చేసుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగిన, సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందిన, వ్యాపారంలో ఆటంకాలు తొలగిన, అధికారులతో చర్చలు ఫలిస్తాయి. నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చిన, ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగిన, కీలక విషయాలలో రాణిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఖర్చుల విషయంలో కొంత ఆచితూచి వ్యవహరిస్తారు. పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. ఆకస్మిక ప్రయాణం చేసే అవకాశం ఉంది. చేపట్టినటువంటి వ్యవహారాలలో అవరోధాలను అధిగమిస్తారు. వ్యాపారస్తులకు పెట్టుబడులు అందిన, వివాదాలకు దూరంగా ఉంటారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు. చిన్ననాటి మిత్రులతో కష్టసుఖాలను పంచుకుంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు. విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వివాదాలకు దూరంగా ఉంటారు. చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక లావాదేవీలు ఆనందంగా సాగున, చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. ధనాదాయ మార్గాలు పెరిగిన, స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది. జీవిత భాగస్వామితో విహారయాత్రలో పాల్గొంటారు. ఆర్థిక లాభాలు ఏర్పడిన, దైవ బలం కాపాడుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. అదేవిధంగా సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు. ఉద్యోగ వాతావరణం శుభ ఫలితాలు వెలువడిన, నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు. తోటివారి సహకారంతో మేలు చేకూరుతుంది. కాలం అన్ని విధాలా సహకరిస్తుంది. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టినటువంటి పనులు సజావుగా సాగిన, మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది. మీ యొక్క పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. అదేవిధంగా శ్రమతో కూడినటువంటి విజయాలు ఏర్పడిన, మనోధైర్యం తగ్గకుండా చూసుకుంటారు. రెట్టించినటువంటి ఆనందంతో పనిచేస్తారు. ముఖ్యమైనటువంటి విషయాలలో సమాచార లోపం లేకుండా చూసుకుంటారు. అవసరానికి ఆదుకునేవారు ఏర్పడిన, ఆత్మీయులతో విభేదాలు తొలగిన, ప్రశాంతమైనటువంటి ఆలోచనలతో గొప్పవారు అవుతారు. మాట విలువను కాపాడుకుంటారు. శ్రమ తగ్గుతుంది. అదేవిధంగా విజయ సిద్ధి కలదు. గమ్యం చేరే వరకు పట్టు వదలవద్దు. ఎటువంటి సమస్యనైనా బుద్ధిబలంతో ఇట్టే పరిష్కరిస్తారు. అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడిన, వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది. మనోధైర్యంతో ముందుకు సాగి ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. ధర్మచింతనతో వ్యవహరిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అదేవిధంగా ఇబ్బందులు లేకుండా జాగ్రత్త వహిస్తారు. అధికారుల వలన మేలు చేకూరుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు అనుకూలంగా సాగున, ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. మీ పక్కనే ఉంటూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు. జాగ్రత్త వహించాలి. విజ్ఞాన పరంగా ఎదుగుతారు. ఓర్పుగా వ్యవహరిస్తారు. శ్రేష్టమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. విజయ సిద్ధి ఏర్పడుతుంది. ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు. అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు అందిన, కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు. మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు. ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు అందిన, ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. మీలోని ఆలోచనలు గమ్యాన్ని చేరుకునే దిశగా ముందుకు సాగున, ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది. గతం కంటే మేలు చేకూరుతుంది. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు
లభిస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు లాభిస్తాయి. చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో కలిసి కీలక పనులు పూర్తి చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవేశానికి గురి కావద్దు. స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. మానసిక ఆనందం ఏర్పడుతుంది. ఆనందంగా పనిచేస్తారు. ఎవ్వరిని అతిగా విశ్వసించవద్దు. ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్యం కుదిరిపడుతుంది. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. భూ సంబంధిత వ్యవహారాలు లాభిస్తాయి. కొత్త పనులు ప్రారంభించే ముందు బాగా ఆలోచించి మొదలు పెట్టాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అదేవిధంగా కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు. ప్రయాణాలలో అనుకూలత ఏర్పడుతుంది. కొన్ని పనులు ప్రారంభించే ముందు జాగ్రత్త వహించాలి. నిద్రాహారాలు తప్పనిసరి. శుభయోగాలు ఏర్పడిన చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. మిత్రుల సలహాలు మేలు చేస్తాయి. మీరు ఆశించినటువంటి ఆర్థిక ఫలితాలు వెలువడిన అనవసరమైనటువంటి ఖర్చులు తొలగిన కీలక వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. చేపట్టినటువంటి పనులు ప్రణాళికతో పూర్తి చేస్తారు. కొందరు వ్యక్తులు మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త వహించాలి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. కీర్తిని గడిస్తారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కన్యారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.